ఆత్మబోధ అనువాదం. సంస్కృతంలో కొంతవరకు పాండిత్యం సంపాదించిన ఒక ముస్లిం పండితుడు శంకరులు రాసిన ఆత్మబోధ శ్లోకాలకు అనువాదంగా అరవన్లో పద్యాలు రాసి ప్రకటించారట. ఆ పుస్తకాలు రెండు ఈ నెల 13వ తేదీన పోస్టులో ఇక్కడికి వచ్చాయి. భగవాన్ వాటిని ఊరికే అటు ఇటు తిప్పి చూసి వెంటనే లైబ్రరీకి ఇచ్చేశారు. కానీ లోపల ఏదో ప్రేరేపణ కలుగుతున్నట్టు శ్రీవారి ముఖం ఉత్సాహపూరితం కాజొచ్చింది. శంకర్లు రాసిన ఆత్మబోధ నాగరాలిపితో ఉన్న పుస్తకం లైబ్రరీ నుండి తెప్పించి అప్పుడప్పుడు చూస్తూ వచ్చారు. 2 రోజులు ఆ విధంగా చూసి తమంతట తామే పెన్సిలో కాగితము తీసి రాస్తూ ఉంటే ఏమిటా రాసేది అనుకున్నాను. 16వ తేదీ నాటికి మొదటి 2 శ్లోకాలు అరవన్లో వెన్పా పద్యాలుగా అనువదించి మాకు చూపించారు. ఇదే విధంగా ఒక్కొక్కటి అనువదిస్తే బాగుండును అని అంతా అన్నాం. ఎందుకు అంటూ 2 రోజుల్లో మరికొన్ని రాసి చూసి మనమెందుకు రాయాలని ఉపేక్షిస్తే ఒకటి వెంట ఒకటి ఎదుటుగా వచ్చి నిలుస్తున్నవే, ఏం చేసేది అన్నారు భగవాన్. వచ్చిందల్లా రాస్తూ ఉంటే ఒక నెలకైనా పూర్తి అవుతుంది, మంచిదే కదా అన్నాను. ఎందరో రాశారు, మనం ఎందుకు అన్నారు భగవాన్. అవన్నీ భగవాన్ రాసినట్లుంటాయా అన్నాను. 19వ తేదీ నాటికి మరికొన్ని రాసి పిల్లలకు చెప్పేవిగా ఉన్నదే, ఎందుకని చూస్తే విడవడం లేదు అని సెలవిచ్చారు భగవాన్. మేమంతా పిల్లలం కాదా అన్నాను. 20వ తేదీన వ్యాస పూర్ణిమ. ఆనాటికి 13 పద్యాలు అయినాయి. వెంకటరత్నాన్ని చూసి ఇది ఒక విడవదో ఈ పుస్తకం కొట్టు అంటూ మంగళశ్లోకంగా అన్మావిన్ బోధ మరలా చానా వాచ్యం కరణ అనే పద్యం రాశారు భగవాన్. తాత్పర్యం ఏమంటే ఆత్మబోధన రచించిన ఆచార్య శంకర్లు ఆ ఆత్మ కన్నా అన్యుడగున ఆ ఆత్మయే నా హృదయమందుండి ఇప్పుడు ద్రవిడమున చెప్పినదన వారుగాక వేరెవ్వరు. 27వ తేదీ నాటికి 68 శ్లోకాలు వెన్పా పద్యాలుగా రాసి ముగించి 40 ఏండ్ల కిందట మొదటి సామానుగా ఏర్పడ్డదన్నాని ఆ చిన్న మలయాళపు నోటు బుక్లో ఉన్నదిది. అనువదించాలని అప్పుడు తోచలేదన్నారు భగవాన్. దేనికైనా కాలం రావద్దా అన్నారు ఒక భక్తులు. అవునవును, ఇప్పుడు ఇది ఒకటి రాయగానే ఇంకొకటి తోస్తూ వచ్చింది. ముందు ఎప్పుడో చదివినట్టు తోస్తున్నదే, ఇదే మీ లోగడ ఎవరైనా రాసి ఉండలేదు కదా అని నవ్వుతూ అడిగారు భగవాన్. వెన్పాగా ఎవరూ రాయలేదు. భగవానుకు ఒకటి వెంట ఒకటి తోచడంలో ఆశ్చర్యమేమి. ప్రతి కల్పంలోనూ వేదాలు బ్రహ్మకు ఎదుట నిలిచినట్లు తోస్తాయి కదా సిద్ధాంతం. ఇది అంతే అన్నారు మురుగనార్. ఆ వేదాలు అనాథనంటారు, నిజమే అని భగవాన్ సెలవిస్తే ఆత్మవిద్య మాత్రం అనాది కాదా ఏమి? భగవాన్ దృష్టికి అది తోషకమే అన్నారు మురుగనార్. భగవాన్ నవ్వుతూ అది సరేనండి, దానికేమి కానీ జయదేవుని కథలో వలె ఎవరైనా వచ్చి నేనే రాశానని జగడం పెడతారో ఏమో అన్నారు. ఆ కథ ఏమో భగవాన్ సెలవియ్యాలన్నారు ఒక భక్తులు. భగవాన్ ఉత్సాహంతో ఈ విధంగా సెలవిచ్చారు. జయదేవుని ఈ కథ పాండురంగ భక్త విజయంలో ఉంది. వారు గీత గోవిందం రాసిన వెనుక భాగవతమును దేవభాషలోనే రాశారట. భాగవతం రాశారని క్రౌంచరాజు విని అది చదివి వినిపించండని ప్రార్థిస్తే వారు ఆ రాజాస్థానంలో చదవడానికి ఆరంభించారు. వారి అద్భుత రచన ప్రవచనం విన్న శ్రోతలు దశ దిశల యందు వారి కీర్తిని ప్రకటించడం వల్ల జనులు గుంపులు గుంపులుగా వచ్చి పులకాంకిత శరీరులై వినసాగారు. వారందరికీ భక్తి పరవశతతో వినిపిస్తూ ఉన్న ఆ జయదేవుని ప్రవచనం వినాలని పూరి జగన్నాథస్వామికి కుతూహలం కలిగింది. బ్రాహ్మణ వేషంతో బయలుదేరారు. ఒక దినం ప్రవచనం జరుగుతూ ఉండగా ధూర్త బ్రాహ్మణుడు ఒకడు సభలో ప్రవేశించి రాజుకు జయం జయమని స్వస్తి చెప్పి, అయ్యా, నేను గోకుల బృందావన వాసిని, సకల విద్యల్లో ఆరుతేరిన పండితుణ్ణి, నాతో వాదించగలవారు ఈ లోకంలో లేనందువల్ల నోటి దురద తీరక అలమటిస్తూ దేశమంతా తిరిగి తిరిగి వేసట వచ్చింది. నీ ఆస్థానంలో జయదేవుడున్నాడని విని ఇక్కడికి వచ్చాను. అతడేడి నాయన అన్నాడు. సభ్యులు జయదేవుని చూపితే చూచి ఎకసెక్కంగా, ఓహో, నీవే నా జయదేవుడవు, సరిసరి ఏది చూద్దాం, నీవు పరిశ్రమించిన శాస్త్రాదులలో ఏదైనా ఒక విషయం తీసుకుని వాదించు అని చెప్పి పరకాయించి చూచి ఆ చేతిలో ఉన్నది ఏమిటో ఏంటో ఆమంతం పుస్తకం లాగేసుకొని, ఓహో, భాగవతమా, పౌరాణికుడవు కాబోలు, ఇది ఎవరయ్యా రాసింది అన్నాడు దుడుకుగా. జయదేవులు భయభక్తులతో, అయ్యా, వాదించేందుకు నేను పండితుణ్ణి కాదు, మీ బోటి పెద్దల చేత అనుగ్రహించబడిన వాడని. ఆ భాగవతం నేనే రాశానని చెప్పుకోవడానికి వాక్కు రాకున్నా సత్యం చెప్పకుంటే దోషినవుతానని కర్తృత్వం నాదేనని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఆ ధూర్త బ్రాహ్మణుడు అదిరిపరి, ఏమేమి శ్లోకాలు నీవు రాసినవే అయితే నేను ఎలా నేర్చుకున్నానో చెప్పు అంటూ ఆ పుస్తకం విప్పకుండానే ఒక్కొక్క ఘట్టం గడగడా వల్లించాడు. రాజు సభ్యులు స్తంభించిపోయారు.
జయదేవులు శ్రీ జగన్నాథ స్వామియే ఈ రూపమున తన్నను అనుగ్రహించడానికి వచ్చాడని గ్రహించి, స్వామి జగన్నాథాన్ని నిజరూపం చూపుమని శంఖచక్ర గదాజాయుధ సమేతమైన శ్రీ విష్ణు స్వరూపాన్ని వర్ణిస్తూ స్తోత్రం చేశాడు. జగన్నాథుడు ఆనందించి జయదేవుడు ఏ విధంగా వర్ణించాడో ఆయా విధంగా అవయవాలను మారుస్తూ రాజుకు సభ్యులకు తన నిజరూపం చూపి జయదేవుని ఆశీర్వదించి అదృశ్యమైనాడట. అదేవిధంగా ఎవరైనా వచ్చి ఈ ఆత్మబోధ వెన్పాలు నేనే రాశానని జరగడం పెడతారేమో అన్నారు భగవాన్.